సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో ప్రజా పోరుయాత్ర నిర్వహించింది టీటీడీపీ. ఎన్నికల హామీల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ సీనియర్ నేతలంతా ఇందులో పాల్గొన్నారు. భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. నేను ఇవాళ అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాలు విసురుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సవినయంగా మనవి కూడా చేస్తున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మీరు తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అన్నారు కదా, మొత్తం తెలంగాణ సంగతి వద్దు. నువ్వు పుట్టి పెరిగిన చింతమడక పోలం, నువ్వు ముఖ్యమంత్రి అయిన 3 ఏళ్లలో ఎవరికి నువ్వు ఇల్లు కట్టించినావు? ఏ దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినావు? ఏ చదువుకున్న యువకుడికి నౌకరీ ఇచ్చినావు? ఏ గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చినావు? ఏ మైనారిటీకి 12% రిజర్వేషన్ ఇచ్చినావో నీ చింతమడక గ్రామంలో చెట్టు కింద కూర్చొని నీ ప్రజల మధ్యలోనే నీ గురించి అడుగుతా పద. ఒకవేళ చింతమడకకు రావడానికి మీకు ముఖం చెల్లకపోతే తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి సొంత ఊరికి పోదాం. ఆ ఊర్లో అయినా తత్త మట్టి ఆ ఊర్లో రోడ్ల మీద పోసినవా నువ్వు?